అయితే ఇవాళ అయితే ఉన్నటువంటి గతంలో మసబ్ ట్యాంక్ 19వ తేదీన ఎఫ్ఐఆర్ అయిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. అమన్ ప్రీత్ సింగ్తో పాటు ధర్మచేద అనే వ్యక్తి ఇద్దరు కూడా ప్రస్తుతం ఈ కేసులో పరారున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ గతంలో కూడా సైబరాబాద్ లిమిట్స్లో డ్రగ్స్ ఏదైతే కన్జ్యూమర్గా ఉన్నాడు, గతంలో అరెస్ట్ అయ్యాడు. గతంలో అతనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయినా కూడా అతను తీరు మార్చుకోకుండా ప్రస్తుతం చిన్న బుల్లితెర నటుడుగా నటిస్తూ అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్న పట్ల సినీ నటుల లింక్స్ పైన ప్రస్తుతం ఈగల్ టీం ఆరా తీస్తూ ఉంది. ముఖ్యంగా సినీ నటుడు అనేటువంటి ప్రస్తుతం అమన్ ప్రీత్ సింగ్ సంబంధించిన వ్యవహారాలపైన దృష్టి సారించిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమన్ ప్రీత్ సింగ్ ఎక్కడున్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ట్రూప్ బజార్లో దొరికినటువంటి డ్రగ్స్ లింక్స్ మూలాల ఆధారంగా ప్రస్తుతం అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. ఏదైతే అతనికి సంబంధించి అక్యూజ్డ్ 7గా అతను చేర్చారు, ఓన్లీ కన్జ్యూమర్గానే చేర్చారు. కాబట్టి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని మరోసారి కౌన్సిలింగ్ ఇస్తారా, లేకుంటే కన్జ్యూమర్లందరూ కూడా పెడ్లర్గా మారుతున్న నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకుంటారా, ఇలా వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తుల కోసం ప్రస్తుతం అయితే పోలీసులు ఈగల్ టీం ఏదైతే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.